హాయ్ వియర్స్, ఈరోజు అయితే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కమాన్ లెట్స్ గో. దీనికి గాను 1/2 కేజీ బెండకాయలు, 1/2 కేజీ పచ్చి రొయ్యల పప్పు, టొమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. అవి సపరేట్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా మెంతులు, జీలకర్ర తాలింపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసుకొని ట్రాన్స్లూసెంట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని అవి మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని నీచు వాసన అంతా పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారము, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు పోసుకొని కొద్దిగా రుచి ఎన్హాన్స్ చేయడానికి షుగర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చుకోండి. విజిల్ తీసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.